We are from the income tax department. ఎవరండి లోపలికి వచ్చారు? మినిస్టర్కి ఫోన్ చేయరా? నెట్ఫ్లిక్స్ నుండి రీసెంట్ గా వస్తున్న మూవీస్ చూస్తుంటే ఇదే ఫీలింగ్ వస్తుంది. మేబీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు నా రివ్యూ చూసి కొద్దిగా హట్ అయ్యి ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ కూడా ఇది జెన్యున్ ఫీలింగే, చాలా మంది ఆడియన్స్ కనిపిస్తున్న ఫీలింగే. అంటే మేబీ ఫ్యూచర్ లో రాబోయే నెట్ఫ్లిక్స్ ఫిల్మ్స్ అన్ని ఈ విధంగానే ఉంటాయా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోయేవన్నీ కూడా. దాంతోపాటు కొన్ని టీవీ సిరీస్లు కూడా మనకి అన్నెసరీ సీజన్స్ తో లాగడం కానీ ఫ్రెష్ గా వస్తున్న వాటిలో కూడా మ్యాటర్ లేనివి చాలా వరకు రీసెంట్ టైమ్స్ లో చూడడం, సబ్స్క్రిప్షన్ ని అన్సబ్స్క్రైబ్ చేసేలా అనే ఫీలింగ్ చాలా మంది ఆడియన్స్ లో క్రియేట్ అవుతుంది. కానీ ఇంత పెద్ద బడ్జెట్ లో వరుస రాడ్లని వరుసగా నెట్ఫ్లిక్స్ ఎలా కొంటుంది, ఎలా రిలీజ్ చేస్తుంది, డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే డౌట్స్ చాలా మందికి వస్తుంది అనమాట. క్లియర్ గా మాట్లాడుకుందాం దాని గురించి. చెప్పాలంటే చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ ఫిల్మ్స్ కొంతవరకు అయితే మాత్రం నచ్చేస్తే అని కూడా చెప్పొచ్చు. డామ్సెల్ గానీ, రెబల్ మూన్ గానీ, ఈవెన్ ఇప్పుడు వచ్చిన అట్లస్ గానీ. బట్ చాలా మంది ఫారెన్ యూజర్స్ కూడా నెట్ఫ్లిక్స్ ని విపరీతంగా ఈ కంటెంట్ మీద తిట్టడానికి కారణం ఏంటంటే రొటీన్ జానరాస్ ని కాన్సెప్ట్స్ ని మొహాన పారేయడం మాత్రమే కాదు. డామ్సెల్ అనేది కొద్దిగా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది ఆ నవల్ బేస్డ్. కాకపోతే ఎగ్జిక్యూట్ చేసే విధానంలోని కంప్లీట్ సేఫ్ గేమ్ లాగా డీటెయిలింగ్ గా ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోలేదు, ఎక్స్ప్లోర్ చేసుకోలేదు. డిసప్పాయింటింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇక జాక్ స్నైడర్ గారు అయితే స్టార్ వార్స్ ని ఇన్స్పైర్ అయ్యి ఒక సపరేట్ వరల్డ్ బిల్డింగ్ గా సపరేట్ గా తీసుకున్న రెబల్ మూన్ అయితే మాత్రం స్టోరీ విషయంలో ఏదో శక్తి సినిమా చూసినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా వరకు అక్కడే స్టక్ అయిపోతూ వెళ్తున్న స్టోరీని 2 పార్ట్స్ గా తీసి ఎందుకు మా మీద ఎలాంటిది ప్రయత్నం అని ఫీలింగ్ వస్తుంది. నా పాయింట్ ఏంటో ఆ ప్రీవియస్ రివ్యూ వీడియోలో చెప్పినట్టే ప్రతి ఒక్కరు ఇన్సెప్షన్, ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్, పల్ప్ ఫిక్షన్ ఏవో పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చిన్న స్టోరీని తీసుకున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే మెయిన్ మ్యాటర్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ చెప్పే విధానంలోనే యూనిక్ పాయింట్స్ ని వాడుకుంటే ఫిల్మ్ లవర్స్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ లో వచ్చిన ఫిల్మే ఈ అట్లస్ కూడా. ఫ్యూచర్ లోని ఏఐకి అలానే హ్యూమన్ రేస్ కి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్, ఇలాంటి జానరాస్ ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లోని మనం ఎన్నో బొచ్చుడు చూసేసి ఉంటాం అనమాట. బాగా రొటీన్ గా అనిపించడం కాదు, ఫస్ట్ యాక్ట్ లో వీళ్ళు చెప్పే ఆ స్టోరీ టెల్లింగ్ ప్రొసీడింగ్సే బాబోయ్ బాగా రొటీన్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ ఫిలిం కి ఒక ప్రీక్వెల్ ఉండాల్సిందా, లేదా డీటెయిలింగ్ గా వీళ్ళు ఒక సిరీస్ ను దీన్ని చూపించాల్సిందా, ఎందుకు ఇంత రష్ చేస్తూ ఫస్ట్ యాక్ట్ లోనే మొత్తం మీద పడేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్ కి. అంటే ట్రీట్మెంట్ అంతా కూడా రొటీన్ గా ఉన్నప్పుడు కొన్ని ఎమోషనల్ పార్ట్స్ యూజ్ చేసుకున్నా కూడా యూజ్ ఉండదు, రొటీన్ ఫీలింగే వస్తుంది కదా. అలాంటి ఫీలింగ్ ఫోర్స్డ్ ఎమోషన్స్ ఎక్కువగా తగులుతాయి అనమాట. అఫ్ కోర్స్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది గైస్. విజువల్స్ కూడా కొన్ని షార్ట్స్ ఇంప్రెస్ చేస్తే, కొంతవరకు తక్కువ ఉన్నప్పటికీ నెట్ఫ్లిక్స్ కాబట్టి ఆ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 100 మిలియన్స్ మనకు విజువల్స్ పరంగా కొన్ని ఎంగేజింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ విలన్ క్యారెక్టర్ టైప్ లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయే విధంగానే ఉంటుంది తప్ప ఏదో క్లాసిక్ యాక్షన్ సీన్స్ అని మరీ గుర్తొచ్చేలాంటివి కాదు. ఓకే, గుడ్ టైం పాస్ అలా వెళ్తాయి అనమాట. బట్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే జెనిఫర్ లోపెజ్ గారికి అన్ని డైలాగ్స్ ఎవరు రాశారో వాళ్ళదే మెయిన్ మిస్టేక్. ఆమెని బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆమె డైరెక్ట్ గా అంటే ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా పాపులర్ సింగర్ ఈమె, చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. కాకపోతే ప్రొఫెషనల్ యాక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే అలాంటి యాక్టింగ్ స్కిల్స్ పెద్దగా ఉండవు. కాబట్టి నార్మల్ గా చేస్తున్న ఫిల్మ్స్ ప్రకారమే నార్మల్ గా ఏదో ఒక రోల్ చేసుకుంటే సటిల్ గా అలా వెళ్ళిపోతుండే. కాకపోతే ఈమెకి ఎక్కువ డైలాగ్స్ ని, కన్వర్జేషన్ ని కొద్దిగా ఎమోషనల్ సీన్స్ లో వాడుకోవడానికి ప్రయత్నించడమే చాలా వరకు రివర్స్ కొట్టేసింది. జెనిఫర్ గారు చేసిన అట్లస్ పాత్ర అనమాట. ఏఐతో మాట్లాడుతున్న ఆ కన్వర్జేషన్ కానీ ఆ డైలాగ్సే బాగా ఆర్టిఫిషియల్ గా ఉంటే, స్టోరీ కూడా ఆ స్టోరీ టెల్లింగ్ కూడా అన్యాచురల్ గా వెళ్తున్నప్పుడు ఈమె ఓవర్ యాక్షన్ అయితే మాత్రం ఇంకాస్త ఇరిటేట్ చేసి చూడడానికి కొద్దిగా ఇబ్బంది కలిగేలా చేస్తుంది. డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ అంత న్యాచురల్ గా ఎక్స్ప్రెస్ చేయని కొంతమంది ఉంటారు కదా, అలాంటి యాక్టర్స్ ని తక్కువ డైలాగ్స్ కి, తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కి వాడుకుంటేనే మంచిది. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే. అనుకోని ప్రయత్నాలు చేశారనుకోండి ఈ విధంగా ఇరిటేషన్ వస్తుంది చూసే వాళ్ళకి. మళ్ళీ ఆ ఏఐతో ఎమోషనల్ బాండింగ్ అన్నట్టు ఫోర్స్డ్ ఫీలింగ్ అనేది స్టీవెన్ స్పిల్బర్గ్ గారిది, దాంతోపాటు జార్జ్ లూకస్ గారి పుణ్యమా అని చెప్పి ఇలాంటివి చాలా సార్లు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా న్యాచురల్ ఫీలింగ్ కొద్దిగానే వస్తుంది. దాంతోపాటు సిమ్యులీ మీరు షాంగ్చీలో చూసిన యాక్టర్ విలన్ గా అయితే మాత్రం పర్లేదు, ఉన్నంత వరకు ఏఐగా అలా వెళ్ళిపోతాడు కానీ అంత పెద్ద ఇరిటేషన్ అయితే రాదు. సినిమా చెప్పే పాయింటే కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. అంటే వాళ్ళు ఇదే తప్పు అంటారు, మళ్ళీ అదే ఇంకో విధంగా రైట్ అన్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అన్నట్టే వెళ్తుంది. టైం పాస్ గా అలా చూడాలనుకుంటే తప్పించి ఇలాంటివి ఆలోచించిన సరే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసినా ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. బట్ నెట్ఫ్లిక్స్ మాత్రం ఈ లూప్ లో తిరుగుతుంది. వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ నిజంగా ఉందా, వరుస పెట్టి రాడ్స్ ఎంత పెద్ద బడ్జెట్స్ తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫిల్మ్స్ వరుసగా ఎలా తీసేస్తున్నారు అనే డౌట్స్ చాలా మందికి వస్తుంది అనమాట. కాకపోతే డామ్సెల్ లాంటి ఫిల్మ్స్ కి రెగ్యులర్ ఆడియన్స్ నుండి సపోర్ట్ అంటే నెట్ఫ్లిక్స్ లో ఖాళీగా ఉన్న వాళ్ళు రిలీజ్ చేస్తే ఒక బేట్ లాగా ఖాళీగా ఉంది, సబ్స్క్రిప్షన్ పోతుంది, కొత్తగా ఏదొచ్చినా చూసేయచ్చు కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి చూసేయడం తోటి వ్యూస్ విపరీతంగా వచ్చేస్తున్నాయి, ప్రాఫిట్ వచ్చేస్తున్నాయి, అదే తీస్తున్నారు వాళ్ళు. మరి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎలా జరుగుతుంది చెప్పండి? ఎంత క్రిటిసిజం ఫేస్ చేసినా అవే తీస్తుంటారు. ఏదో రోజు ఆడియన్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ విపరీతంగా పడిపోతే అప్పుడే వాళ్ళే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే నేను మిమ్మల్ని ఆ విధంగా చేయమని ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళ బిజినెస్ దెబ్బతీస్తే నాకేం రాదు.
ఎవరిష్టం వాళ్ళది. బట్ ఫారిన్ ఆడియన్స్ యొక్క ఆగ్రహం చూస్తుంటే ఫ్యూచర్లో వాళ్ళు తీసుకునే డిసిషన్ ఇదేమో అని అనిపిస్తుంది అనమాట. ఇంకొంతవరకు భరిస్తారు. ఎనీవే నా రివ్యూ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ అట్లస్కి నేను ఇచ్చే రేటింగ్ 5.25/10. అండ్ ప్రీవియస్ రెబల్ మూన్ గురించి కానీ డామ్సెల్ గురించి కానీ ఇవన్నీ ఆ ప్రీవియస్ ఓల్డ్ రివ్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఉన్నాయనుకుంటా. ఇప్పుడు అట్లస్ గురించి కూడా మీకు అర్థమైపోయింది అనుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.